ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు అయితే ఉన్నారో విజయమ్మ గారు ఒక స్టేట్మెంట్, ఒక లెటర్ అయితే ఇచ్చారు. వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఆస్తులంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంచుకున్నారు. వాళ్ళకి మనవరాళ్ళకి ఎవరైతే ఉన్నారో కూతురు పిల్లలు గాని, కొడుకు పిల్లలు గాని వాళ్ళు సమానంగా పంచాలి నలుగురికి అని చెప్పి వైఎస్ రాజశేఖర గారు అగ్రీమెంట్ రాశారు. కానీ దీన్నేం పట్టించుకోకుండా మొత్తం ఆస్తి అంతా జగన్మోహన్ ఆధ్వర్యంలో పెట్టుకొని మమ్మల్ని బయటకిడ్డారని చెప్పి బాహాటంగా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో, దాని మీద మీ రియాక్షన్? బాహటంగా జరిగేది అది అందరు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అది 2 సంవత్సరాల నుంచి ఏమో జరుగుతుంది. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం విశ్వాసం లేదు. ఈయన 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల ఆడపిల్లైనా కాలి బలపం కట్టుకుని తల్లి, చెల్లె పార్టీని నిలబెట్టారు. ఇవాళ నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావని ఇవాళ వైసీపీ పార్టీ బతికుందని చెప్పుకోవడానికి కారణం తల్లి, చెల్లి ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది షర్మిల. వీళ్ళు తిరిగి నా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగనన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగి నీ పార్టీ నిలబెట్టి నువ్వు 5 ఏళ్ళు కుర్చీలో కూర్చోడానికి ఆమె కష్టం. నువ్వు కుర్చీలో కూర్చున్న తల్లిని అవమానించావు, తల్లిని పక్కన పెట్టేశావు, చెల్లిని పక్కన పెట్టేశావు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఈ ప్రాపర్టీస్ ఎవరేయండి? తండ్రి హయాంలో దోసు తిన్న ప్రాపర్టీస్ అలేం కుటుంబస్తులేం కదా ఇవి. దోసు తిన్న ప్రాపర్టీస్ వాటిని పంచడానికి కూడా నువ్వు ఇదవుతున్నావు. ఆ రోజు చెల్లిని కోర్టుకి ఇచ్చావు. చెల్లిని కోర్టుకి ఇచ్చి ఆస్తి వాళ్ళ తల్లి విజయమ్మ బయటకు వచ్చి అవుతుంది ఇవన్నీ మా కుటుంబ ఆస్తులేను రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంఓయూ కుదుర్చుకునేను నలుగురు మనవలకు సమానంగా ఇవ్వాలని. నువ్వు సొంత చెల్లికి ఆస్తి ఇవ్వడానికి కూడా ఇవ్వకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు అంటే, నువ్వు తల్లిని అవమానించి చెల్లిని అవమానించుతున్నావు అంటే ఇంక నేను అసలు జనాలు ఏమి నమ్ముతారు? నేను ఏ విధంగా నేను నమ్ముతారు జనాలు? ఇంకా నేనేదో వస్తా అంటే ఏ విధంగా వస్తావు? తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు? రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావు. అయితే ఈ విజయమ్మ గారిని, షర్మిల గారిని చంద్రబాబు వెనకుండా నడిపిస్తున్నారు. కావాలని వీళ్ళిద్దరు నా మీద చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో నా మీద దాడి చేస్తా ఉంటున్నారు. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అవునండి. చంద్రబాబు నాయుడు గారు నువ్వు కరెక్టే చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారని చెప్పి. అసలు నువ్వు ఇవ్వాల్సిన ఆస్తి ఎంఓయూ ప్రకారం నీ చెల్లికిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నడిపిస్తారు? నీ చెల్లి ఎందుకంటే అన్నమాట. నీ చెల్లె చెప్పింది ఆయన మరి ఎవరు లేరని. తన ఆస్తి ఇవ్వలేదని వాళ్ళు బయటకు వచ్చారు. నీ తల్లి బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడటం ఎందుకు? నీ చెల్లి నువ్వు సొంత చెల్లినే రాజశేఖర రెడ్డి పుట్టలేదని నీ పేటీఎం బ్యాచ్తో పోస్టులు పెట్టేసి దరిద్రపు దుర్మార్గుడు నువ్వు. ఎలాంటి ఆడిన సొంతాన్ని చెల్లిని తండ్రికి పుట్టలేదని చెప్తాడా? ఇంకా దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి క్రూయాలిటీ, ఆయన క్రిమినల్ మైండ్ ఏంటో తెలుసుకోవాలి. చంద్రబాబు అనుకుని నడిపించాల్సిన అవసరం లేదా? తన చెల్లికి ఆస్తి ఇవ్వలేదు కానీ తను బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? నీకు ఏది జరిగిన ఇది బాబాయ్ని చంపేమో, నారాసు రక్త చేస్తే చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద పడవటం, కోటం ప్రభుత్వం మీద పడవటం వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయిందండి. వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే. అంటే మొన్న శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట అంటున్నారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు, మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు జైల్లో శిక్ష సమానంగా పంచుకోలేదు? ఆయన అప్పులు పాలైనప్పుడు ఎందుకు అప్పులు సమానంగా పంచుకోలేదు? ఆయన బాధపడుతూ ఎందుకు బాధపడలేదు? ఇప్పుడు ఆస్తి కోసం నువ్వు వచ్చావని ఆయన ఒక ప్రెస్ మీట్ అంటున్నారు. అడ్డగోలుగా మాట్లాడకూడదు. కానీ నువ్వు తప్పు చేసి దొరికి జైలుకి వెళ్ళావు. నువ్వు ఆర్థిక నేరగాడు. నువ్వు జైలుకి వెళ్ళావు. నువ్వెందుకు జైలుకి వెళ్ళలేదంటే కోర్టులు ఒప్పుకుంటాయి జైల్లో పెడతానికి. నువ్వు ఆ జైల్లో ఉన్నప్పుడు నిన్ను బయట ఉండి నిన్ను ఇవాళ నడిపించింది ఎవరు? పార్టీని అసలు ఎలా నడిపించిందంటే షర్మిల గారిని అది మనం ఒక ఆడపిల్ల అయినా నిలబెట్టింది. ఇవాళ మీ అందరు మినిస్టర్లు అవ్వచ్చు, వైసీపీలో 5 ఏళ్ళు మీరు అనుభవించారంటే షర్మిల గారి పుణ్యం. ఇవాళ మీరు షర్మిల గారు మాట్లాడకూడదు. ఒక పాదయాత్ర చేశారు. అసలు జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి పార్టీని నిలబెట్టింది. మీరు 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. మీరు 5 ఏళ్ళు దోసు తిందంటే షర్మిల గారి పుణ్యమే. ఇవాళ షర్మిల గారిని వైసీపీ నాయకులు మాట్లాడకూడదు. దీన్ని తెరనకుండి సొంత చెల్లి అనుకోవడం లేకుండా వైసీపీ నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేయించుతున్నాను జగన్మోహన్ రెడ్డి. కానీ ఆడపిల్లని ఏడిపించిన వాళ్ళకు ఉసురు తప్పక తగులుద్దండి. ఆ విషయంలో మాత్రం షర్మిల ఉసురు తప్పక తగులుద్దు. సొంత తండ్రిగా పుట్టలేదని చెప్పామంటే అసలు నువ్వు ఎంత నీచుడువో అక్కడ ఆలోచించుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కన్నా తను తెరనుకోండి షర్మిల గారిని అనిపిస్తున్నాడండి. చాలా జైల్లో ఉంటే చాలా పాత్ర తీసుకుంది షర్మిల గారు. చాలా చాలా చేసింది. అంతకంటే ఎక్కువ ఏ చెల్లి చేయలేదు. నీ విశ్వాసం లేకుండా చెల్లిని పక్కన పెట్టావు. అంటే ఇంత జరుగుతున్నా ఇటు తల్లి విజయమ్మ గారు ప్రెస్ మీట్లు పెట్టినా కానీ, అటు షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చినా కానీ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలేదు? ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. పేటీఎంతో మాట్లాడిస్తున్నాడు కదా. ఆయనకి ఇంకేం అవసరం? పేటీఎంతో మాట్లాడిస్తున్నాడు. ఒక్కోసారి రిమోట్ పరిపాలన, ఒక్కోసారి ఒక్కొక్కరిని వదులుతాడు. వాళ్ళు గుడివాడ అమరావతి మాట్లాడుతున్నాడు, ఇంకో కొడాల నాని మాట్లాడతాడు, సీతారెడ్డి మాట్లాడతాడు, పేరు నాని మాట్లాడతాడు, రోజే మాట్లాడుద్ది. తనకి ఎందుకు బయటకు వస్తాడు? వాళ్ళు పేటీఎం ఒక్కరితో మాట్లాడిస్తాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. తను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ పేటీఎం బ్యాచ్తో మాట్లాడిస్తాడు. విజయమ్మ గారు ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి ఒక లేఖ అయితే పెట్టిన పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నలుగురికి వాళ్ళ ఆస్తిని నలుగురు మనవాళ్ళకి సమానంగా పంచాలని స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఉంది, నోటు కూడా ఉంది, ఎంఓలు కూడా చేసుకున్నారని చెప్పి. అయితే మొత్తం ఆస్తిని అంతా జగన్మోహన్ రెడ్డి తన ఆధ్వర్యంలో పెట్టినా అని చెప్పి బాహాటంగా వాళ్ళు
రెచ్చగెక్కిన పరిస్థితి. సో, కుటుంబ సమస్యలను రాజకీయం చేస్తున్నారు. కావాలంటే చంద్రబాబు నాయుడు వీళ్ళని రెచ్చగొట్టి నా మీద పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఏది నిజం అంటారు? ఏవండీ, భారతమ్మ గారు ఎప్పుడు అబద్ధం ఆడరు. వీలునామా ఉంది. హ్మ్. తను రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు వీలునామా రాశారు. చనిపోయాక అది ఇంప్లిమెంట్ అవుతది. ఆయన ఏం రాశాడు? నా తదనంతరం నా మనవళ్ళకి. ఎవరు మనవళ్ళు? కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు. తాత వారసత్వం మనవళ్ళకే వస్తది. రాసి ఇచ్చినప్పుడు ఇతనన్నీ క్లెయిమ్ చేసుకొని, నేను సంపాదించాను జగపతి ప్రింటర్స్‌లో గానీ, లేకపోతే ఇంకా వేరే వేరే ఆటిల్లో ఇన్వెస్ట్ చేశాను నేను. అవన్నీ గూడా నాకు రావాలా? నేను సంపాదించిన దాంట్లో కొంత ఇద్దామనుకున్నాను. ఏదో మా చెల్లెలు గదా అని జాలితో ఇద్దామనుకున్నాను. కానీ ఆ అమ్మాయి రాజకీయాల్లో నన్ను సపోర్ట్ చేయలేదు. ముందు ప్రేముంది, తర్వాత ప్రేమ లేదు. ఎదురు తిరిగింది. అందుకని నేను వాటాలు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పటంలో డొల్లతనం ఉంది గదా! ఇక్కడ ప్రేమాభిమానాలు గాని, రాజకీయాలు కాదుగా వారసులు. రాజకీయానికి వారసులు కాదు. నువ్వైనా అంతే, ఆమైనా అంతే రాజకీయాలకి. నువ్వొక్కడివే కాదు కదా తోపు. అందరూ కలిసే చేశారు. ఆమె కూడా చేసింది గదా! వాకింగ్ చేసింది గదా! మరి అటువంటప్పుడు నువ్వు తల్లికి అన్యాయం చేసి, చెల్లికి అన్యాయం చేసి, ఈ వాటాలన్నీ నువ్వు లాక్కొని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, అధికారాన్ని ఉపయోగపెట్టుకొని, ఆస్తుల కోసం ఇట్లా కొట్లాటాడుతా వివేకానంద రెడ్డి గారిని ఏం చేశారో తెలీదు. నీ సీట్ల కోసం, నీ అన్నిటి కోసం, నీ యొక్క తమ్ముడిని నువ్వు కాపాడుకోవటం కోసం అవినాష్ రెడ్డిని ఇవన్నీ భాగవతాలు చేసి జింబిక్కులాడి మా బాబాయిని చంపేశారు, మేము అనాథలం అయిపోయాం అని తెలుగుదేశం పార్టీ మీద బుర్రజల్లి ఆ రోజున అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు సెంటిమెంట్గా అదేవిధంగా గులకరాళ్ళు లేపించుకొని మొన్న కూడా అధికారంలోకి వద్దాం అనుకున్నావు, అది తిరోగమనంలో పయనం అయిపోయి బెడిసి కొట్టింది. అదేవిధంగా కోడికత్తి పెట్టుకున్నావు, సింపతి క్రియేట్ చేసుకుందాం అనుకున్నావు. ఈ విధంగా నువ్వు ఒకటి కాదు కదా, నువ్వు డ్రామా కంపెనీకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నువ్వే. నీకు నువ్వే ఈ రాజకీయాల్లో ఒక చివరగా నేను ఒకటే చెప్తున్నానండి, హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. అంటే కావాలని చంద్రబాబు నాయుడు గారు, విజయమ్మ గారిని లేకపోతే షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేపిస్తున్నారు. వీళ్ళిద్దరి వెనక ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళిద్దరు వెనక ఉండి నడిపిస్తారని చెప్పి ఆయన అంటున్నారు. ఏమంటే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు మాటలింటే వాళ్ళు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 2014 దాకా వాళ్ళిద్దరూ ఈయన జైల్లో ఉన్నప్పుడు రన్ చేశారు. అప్పుడు చంద్రబాబుతో చేతులు కలపచ్చు కదా, ఎందుకు కలపలా? 2014లో అధికారంలోకి వచ్చాడుగా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడుగా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల జగనన్న వేసిన బాణాన్ని నేనని చెప్పి పాదయాత్ర చేసి కాలుకు దెబ్బ తగిలినా కూడా మళ్ళా కాలుకు కట్టుకొని తిరిగింది కదా. అంతకన్నా ఈ తోడబుట్టినటువంటి ఎవరన్నా సోదరి ఎవరన్నా చేస్తారా ఈ ప్రపంచంలో? మరి ఆమె రుణం తీర్చుకోకుండా తల్లి రోడ్ల మీద పడి కొంగు పట్టుకొని అడిగింది కదా, నా భర్త చనిపోయాడు, నా కొడుకు ఒక్కడే, అతను ముఖ్యమంత్రి చేయండి అని అడిగింది కదా. దేహి అనే భిక్షం అడిగింది కదా, ఓట్లు. మరి ఆమెను కనికరించకుండా, ఇద్దరిని కనికరించకుండా నువ్వు అధికారం దాహంతో 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తే నువ్వు వివేకానంద రెడ్డిని చంపేసి అన్ని రకాలుగా చంద్రబాబుని చేయట్లేదని ఒక గ్లోబల్ ప్రచారం చేసి 2019లో అధికారానికి వచ్చినప్పుడు నువ్వు వీళ్ళిద్దరిని కలిసి బయటికి నెట్టేసి తల్లి కూతుళ్ళిద్దరిని కట్టుబట్టలతో బయటికి వేసేసి, బట్టలు ఇవ్వకుండా కట్టుబట్టలతో బట్టలు లోన పెట్టేసి బ్యాగులు బయటేసి వాళ్ళని బయటికి తరిమేసినటువంటి నేపథ్యం జనమందరికి కూడా తెలుసు కదా. ఇవన్నీ చూసిన నేపథ్యంలో జనమందరూ కూడా చేత్కరించుకొని నిన్ను 2024లో నువ్వు ఇంత నీచమైనటువంటి మనిషివా అని చెప్పేసి, పార్టీ లేదు పాడు లేదు, నువ్వు నియంతవని చెప్పేసి జనాలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావని తెడ్డు తిప్పారు.